మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభు అయిన యేసయ్య నామములో 50 దినముల ఆత్మీయ కుటుంబ సహవాస ప్రార్థనా కూడికల్లో 47వ రోజు ప్రార్థనా కూడికలోనికి చేరువచ్చి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసయ్య నామములో నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు, ప్రభువుకి స్తోత్రాలు. దేవుని సన్నిధిలో ప్రతి సాయంకాలం ఇలాగున దేవుని పాదాల దగ్గర గడపడం అది ఎంతో దీవెనకరం. ఆదాము అవ్వలను దేవుడు దర్శించడానికి ఎప్పుడు వెళ్ళేవారు అని అంటే, ఎప్పుడు వెళ్ళేవారట? చల్లపూట అనే మాట ఆదికాండంలో చదువుతాం. చల్లపూట వేళ సాయంకాల సమయాన్న ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు ఆదాము అవ్వలను దర్శించడానికి వెళ్ళడం, వారితో ముచ్చటించటం, సహవాసం చేయడం అనే దాన్ని మనం చూస్తాం. అలాగుని 50 దినాలు కూడా మనము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, మనతో దేవుడు సహవాసం కలిగి ఉండడానికి దేవుడు మనకిచ్చినటువంటి శుభ తరుణం అని నేను అంటాను. ప్రభువుకి స్తుతి కలుగును గాక. కాబట్టి మంచి సమయాలు మీరు చాలా ఆసక్తి కలిగి సద్వినియోగం చేసుకుంటున్నారు. కానీ కొంతమంది ఏముందలే వెళ్ళాలేటి, ఒక ఆయన అన్నాడంట, నా గుండుల్లో లేడేటి దేవుడు అన్నాడట అని చెప్పి గుండీలు ఇప్పేస్తున్నాడంట. వద్దురా బాబు అలా ఉంచు అని. కాబట్టి ఈరోజు చాలామంది ఎలాంటి పరిస్థితి కూడా ఉంటారు. అందుకని ఒక మాట దైవ సేవకులు చెప్పారు, ఇంటిలో ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికెందుకు వెళ్ళవలననేటువంటి తలంపు కొందరులో కలుగును. అది ఎవరిలో నుండి వచ్చింది అని అంటే సైతాన్ గాడిలో నుంచి వచ్చింది. అది ఎవరిలో నుంచి వచ్చింది? సైతాన్ గాడు అలాంటి సూత్రాలు చెప్తాడు. కొంతమందికి ఏ సూత్రాలు బాగా నచ్చుతాయి అన్నమాట. యేసయ్య సూత్రాలు కాదు, పాస్టర్ గారి సూత్రాలు కాదు, బైబిల్ సూత్రాలు కాదు. ఏ సూత్రాలు? సైతాన్ గడి సూత్రాలు చాలా బాగా నచ్చుతాయి. వాడు అంటాడంట, ఇంట్లో చూసుకుంటే చాలదా, పొలం అని ఎలా వెళ్ళాలేటి, ఆయనకు పని లేదా పెట్టడానికి 50 రోజులు, వెళ్ళడానికి మీకు పని లేదా అన్నాడట ఒక పని లేనోడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, కాబట్టి అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంతకీ విషయం ఏమీ కాదు, వాళ్ళు ఏమండి లేక దుష్టుడు వాళ్ళని రానివ్వకుండా మరలా వేరే విధానాలు. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ప్రార్థన చేసుకోవడం మంచిదే, ఉత్తమమే. కానీ ఏమండి, వ్యక్తిగత ప్రార్థన ఎంత అవసరమో ఏమండి సంఘ ప్రార్థన అంతకంటే ఎక్కువ అవసరం. హల్లెలూయా. ఇంట్లోనైతే ఎంతమంది ఉంటారనమాట? ఇంట్లో నలుగురున్నా ప్రార్థనలో నలుగురు ఉంటారా? ఉండరు. ఒకళ్ళు ఇప్పుడు వస్తానని ఒకళ్ళు వెళ్తారు, ఇప్పుడే రకరకాల పరిస్థితులు. కానీ ఇక్కడ అనేకులుగా మనం కూడుకుంటాం. అందుకనే బైబిల్ చెప్తుంది, కొందరు మానుకొనుచున్నట్లు అది. కాబట్టి సహవాసం పట్ల మీరు ఎప్పుడు ఇదే ఆసక్తి కడవరకు కలిగి ఉండాలని ప్రేమతో నేను కోరుకుంటూ, ముందు మాటలుగా నేను జస్ట్ జ్ఞాపకం చేశాను. వర్తమానంలోనికి వెళ్ళినట్లయితే ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రత్యేకంగా అంశం అంటూ ఏమీ లేదు. కానీ ఏమండి, ఆ దేవుడు ఏ మాటలైతే మరి వారంలో ఏ రోజుకు ఆ రోజే అన్నట్లుగా, ఇక ఒక రకంగా చెప్పాలంటే అనుదిన మన్నా. చెప్పండి ఏంటనమాట? అనుదిన మన్నా. ఏ రోజు మన్నా ఆ రోజే ఏమైంది? కురిసింది. వాళ్ళు కూడా దాన్ని సమకూర్చుకున్నారు. అలాగున ఈ వారంలో ఎప్పుడు మన్నా అప్పుడే ప్రభు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క సందేశము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట ధ్యానం కొరకై యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నా హృదయములోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చిన మాట, మీతో చెప్పమన్న మాట, ఖచ్చితంగా ఈ రాత్రి ఇది ఎవరికో అవసరం అని ఏమండి అది దేవునికి తెలుసు. కాబట్టే ఆ మాటలు మీతో మాట్లాడుతూ ఉన్నారని మీరు రూఢిగా విశ్వసించాలని ముందుగానే తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము
మొదటి వాక్యం, మీ హృదయమును కలవరపడనీయకుడి. చాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి. నా వెనకాలందరు బిగ్గరగా చెప్పండి, మీ హృదయమును కలవరపడనీయకుడి. మరొక్కసారి, మీ హృదయమును కలవరపడనీయకుడి. పక్కనున్న వాళ్ళకి అదే మాట చెప్పండి ఇప్పుడు. అలా దేవుని వాక్యం ఏమండి మన సహోదరులతో మాట్లాడడం మనకి ఎంత దీవెనకరం. ప్రభుకు స్తోత్రం కలుగునుగా. అంతే కదా, ఎలాగైనా మీరు మాట్లాడలేకపోతున్నారని, ఉప్పు ఉందా, కారం ఉందా, వంకాయ ఉందా, టమాటా ఉందా, ఏ అయిపోయినాయి కానీ బ్రతుకులో ఏమండి దేవుని వాక్యం ద్వారా ఇతరులని ఎలాగైనా మీరు మాట్లాడలేకపోతున్నారు, ప్రోత్సహించలేకపోతున్నారు కనుక ఎలాగైనా మీరు దేవుని వాక్యం అనే మాట సహాయం మీ సహోదరులకి చేసేవారిగా ఏమండి ఉంటున్నారు అనే క్రమంలోనే నేను మీ చేత ఈ మాటలు చెప్పిస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఈ మాట ఎవరు పలికిన మాట అని కనుక మనం ఆలోచన చేస్తే, సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసయ్య ఎవరితో పలికిన మాట? తన శిష్యులతో పలికిన మాట. ఏమండి, యేసయ్య ఎవరితో చెప్తున్నారు ఈ మాట? శిష్యులతో చెప్తున్నారు. ఏమని? మీ హృదయాలను ఏం పడనివ్వకండి, కలవరపడనివ్వకండి. కలవరపడనివ్వకండి అంటే వీళ్ళ హృదయాలలోనికి ఏమొచ్చిందనమాట? కలవరం. ఆ కలవరం వచ్చిందనే విషయం ఎవరికి తెలిసిందనమాట? యేసయ్యకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? అది అంతే కదా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఏమంటే ఆ కుమార్తె పరిస్థితో లేక కుమారుడు పరిస్థితో ఏ విధంగా ఉందో తెలిసినప్పుడు వెంటనే తల్లిగా చెప్పే మాట అలాగే ఉంటుంది కదా, తండ్రిగా చెప్పేటువంటి మాట ఆ విధంగానే ఉంటుంది కదా. అలాగునే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు తల్లి వలె, చెప్పండి, మనల్ని ఏం చేసేవాడు? ఆదరించేవాడు. తండ్రి వలె పోషించేవాడు. కాబట్టి మనము ఏ సమయంలో, ఏ పరిస్థితిలో ఎలాగున్నామో ఆల్రెడీ గడిచిన రాత్రి ఏ దేవుడు ఆయన? ఏ దేవుడండి? చూచే దేవుడు. కాబట్టి మన స్థితిగతులు, పరిస్థితులు మన పక్కనున్న వారు చూడకపోవచ్చు, ఏమన్నా ఇంట్లో ఉన్నవాళ్లే ఒకవేళ చూడకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి సంగతి, శిష్యులారా, ఎందుకని మీరు కలవరపడుతున్నారు? మీ హృదయాలను ఏమవనివ్వకండి, కలవరపడకండి అని ఒక భరోసా ఇస్తూ, ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇస్తూ యేసయ్య చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట. అసలు శిష్యులు ఎందుకు కలవరపడుతున్నారు? ఏమండి, కలవరం అనేది ఊరకనే రాదు కదా. ఎవరు ఊరకనే ఏమండి కలవరపడరు కదా. వీళ్ళు ఎందుకు కలవరపడుతున్నారు? దేనిని బట్టి కలవరపడుతున్నారు? ఏమైందని కలవరపడుతున్నారు? 33వ వచనం చదివితే తెలుస్తుంది. 33వ వచనం 13వ అధ్యాయం. పిల్లలారా, ఇంకొంతకాలమే నేను మీతో ఉంటాను. మీరు నన్ను వెతుకుతారు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ కూడా అదే చెప్తున్నాను. చూసారా? అంటే ఇప్పుడు వీళ్ళ కలవరానికి కారణం చెప్పండి. ఇప్పుడు మీరు వాక్యం చదివారు కదా, యేసయ్య వారితో ఉండరటక. ఇంతవరకు ఉన్నాను, ఇంతవరకు నేను మీతో ఉన్నాను, ఇంతవరకు ఏమండి నా వెనకాల మిమ్మల్ని త్రిప్పుకున్నాను, మీరు కూడా నన్ను వెంబడించారు, నా వెనకాల వచ్చారు. అదిగో అక్కడ 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది? 5,000 మంది పురుషులు మాత్రమే, స్త్రీలు పిల్లలు కాదు. వాళ్ళందరూ తినగా ఎన్ని గంపలు మిగిలాయి? చూశారు కదా, గంపలు ఎత్తారు మీరే కదా చేతులతో. ఇలాగున 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో అద్భుతాలు కళ్ళారా చూశారు.
ఎన్నెన్నో భీకరమైనటువంటి కార్యాలు చూశారు. నా వెనకాల నన్ను వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇంతవరకు నేను మీతో ఉన్నాను. ఇంకా ఏమండి, కొంతకాలమే నేను మీతో ఉంటాను. ఇక తర్వాత నేను ఉండను ఉండను ఆల్రెడీ యూదులకు ఏ మాట అయితే చెప్పానో అదే మాట మీకు కూడా చెప్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మీరు ఇప్పుడప్పుడే వస్తారు, కానీ ఇప్పుడప్పుడే రాలేరు. ఈ మాట ఎప్పుడైతే ప్రభు చెప్పారో ఒకేసారిగా ఏమైపోయింది చెప్పండి? ఎవరికైనా అంతే కదండి. అప్పుడు దాకా ఉన్నవాళ్ళు, ఏమండి మీ ఆయన గారే ఉదాహరణకి, అది వాస్తవం కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమండి మీ చెయ్యి పట్టుకుని మీ పేరు పెట్టి, ఏమే మరి ఇప్పుడు దాకా మరి మన ప్రయాణం ఇంతవరకు ఎలా సాగింది, కాబట్టి ఇదిగో బీరువాలో 1,00,000 రూపాయలు పెట్టాను, మరి నీ అకౌంట్ మీద కూడా 2 లక్షలు చిల్లర ఉంటాయి, సరిగా లెక్క చూడలేదు కానీ ఏంటండి ఇలా చెప్తున్నారు అని అంటే అని ఈ విషయాలన్నీ చెప్పి ఇవన్నీ చెప్పి మరి నేను ఊరు వెళుతున్నాను కానీ ఏ ఊరు వెళ్తున్నానో కూడా నాకు ఇంకా సరైనటువంటి ఖచ్చితమైనటువంటి విధానం లేదు. వెళుతున్నారు కానీ మరలా ఇన్ని రోజులకు వస్తానని కూడా నేను చెప్పలేను. నా గురించి నువ్వేమి మాత్రం కూడా ఏం చేయక్కర్లొద్దు, ఆలోచించక్కర్లొద్దు, అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు చేసేసాను, పిల్లల విషయంలో కానీ ఏ విషయం, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటుంటే ఏ భార్యకైనా చెప్పండి ఎలా ఉంటుంది? అవునండి, ఎప్పుడు వెళ్తున్నారు? అర్జెంటుగా వెళ్తున్నారు, వెళ్ళండి వెళ్ళండి అని అంటారు ఎవరైనా చెప్పండి. ఒకేసారి ఏమైపోద్దానంటే గుండె అంతా ఏమైపోద్దాను. ఏంటండి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఏం జరిగింది అని విషయాలు వస్తాయి. అప్పుడు దాకా ప్రభు అయినటువంటి యేసయ్య వాళ్ళతో ఉండి ఆయన కార్యాలు కన్నులారా చూసి ఒకేసారి ఇక ఉండను, నేను వెళ్ళిపోబోతున్నాను, నేను వెళ్ళే చోటుకి అప్పుడే మీరు ఇంకా రాలేరని ఈ మాటలు మాట్లాడుతూ ఉంటుంటే నా మట్టుకు నాకు వేరే పరిస్థితి అలా ఉన్నప్పటికీ ఈ 50 దినముల ప్రార్థనలో ఎన్నో రోజుకి వచ్చాం? 40. ఇంకా మన ముందు ఎన్ని రోజులు ఉన్నాయి? 3 రోజులు ఉన్నాయంటేనే అప్పుడే నాకు బెంగడిపోయింది. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. అప్పుడే అయ్యో 3 రోజులైనా అంటే ఈస్టర్ సండేతో పునరుత్థానంతో ఏమండి ఎవరి కళ్ళు ఏమండి అంటే మరలా మనము కలుసుకోము, చూడము, రామని కాదు కానీ ఏమండి ప్రతిరోజు ఈ ఈ విధమైనటువంటి సహవాసం, ఈ విధమైనటువంటి ఆనందం ఏమండి ప్రతి రాత్రి మరలా మనం ఏం చేయలేము. ప్రభు చిత్తమైతే మరలా సంవత్సరం రావాలి కదా. అంటే ఇలాగున ఏమండి ఒకరితో మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసం కానీ ఆ పరిస్థితులు కానీ ఒకేసారి అంతా ఎందుకని మీ ఇంటికి చుట్టాలు వచ్చారండి, చుట్టాలు వచ్చారు, వాళ్ళు ఏమంటే 2 రోజుల నుండి వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు 2 రోజులు కాదు 10 రోజులు ఉండిపోయారు. 10 రోజులైన తర్వాత వాళ్ళు వెళ్తుంటే ఎలా ఉంటుంది మీకు? కొంతమందికి అయితే ఎప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది, సర్దేతి దుకాణం అని చెప్పి ఏమంటే ఏర్పాట్లను అది ప్రక్కన పెట్టండి, కానీ మనకి ఇష్టమైనటువంటి ఆ బంధువులు కానీ స్నేహితులు కానీ వెళ్ళిపోతుంటా ఉంటుంటే ఎలా ఉంటుందండి? ఇంకా వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు చూడండి, ఇంకా వదిలిపెట్టలేక అనమాట. గుమ్మం దగ్గరే కాదు, గేటు దగ్గరే కాదు, ఇంకా అలా రోడ్డు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. చూసారా అలాంటి పరిస్థితి? ఇప్పుడు దాకా యేసయ్య వారితో ఉన్న విధానాన్ని బట్టి ఏంటి ప్రభు వెళ్ళిపోవడం ఏంటి, లేకపోవడం ఏంటి? అసలు ఆయన వచ్చిందే శిలువ మరణం నొందడానికి, ఏమంటే శిలువ త్యాగం చేయడానికి అనేటువంటి విషయాలు ఉన్నాయి. కానీ ఏమంటే ఒకేసారి ఆ మాట చెప్పేటప్పటికి వాళ్ళ హృదయాలలోనికి చెప్పండి ఏమొచ్చేసింది? కలవరం. అందుకనే 13వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం, పరిస్థితి అలా ఉంది కాబట్టి 14వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసయ్య వాళ్ళకి భరోసా ఇస్తూ చెప్తున్నటువంటి మాట, మీ హృదయాలను ఏం పడనివ్వకండి, కలవరపడనివ్వకండి. నేను వెళుతున్నానని మీరు కలవరపడడానికి వీల్లేదు. తర్వాత కొన్ని విషయాలు చెప్పారు, అవి మనం ఎలాగైనా తర్వాత ధ్యానం చేస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ దేవుని యొక్క మందిరములో కూర్చున్నటువంటి నీవు, ఏమండి నీ హృదయంలో ఉన్నటువంటి కలవరానికి కారణం ఏమిటో నాకు తెలియకపోవచ్చు. ఇక్కడ శిష్యుల ఏమండి కలవరం ఏమిటి అనంటే ఆయన వారి మధ్యలో నుంచి వెళ్ళిపోబోతూ ఉన్నారని, ఏమండి ఇంకా ఆయన వారితో ఉండలేని పరిస్థితుల్ని ఆలోచించుకున్నప్పుడు ఒకేసారి ఏమండి వాళ్ళ హృదయంలో ఒక రకమైన కలవరం వచ్చింది.
పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది ఆయా రీతులుగా కలవరపడినట్లు కొన్ని పరిస్థితులు కనబడతాయి. అందరినీ నేను సర్వే చేయలేను కానీ, అందరి గురించి నేను చెప్పలేను కానీ, కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి కొన్ని మాటలు మనము టకటక టూకీగా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా చూడండి, యోబు గ్రంథం. కొంతమంది గురించి త్వరగా చూపిస్తాను. యోబు గ్రంథం 4:5 చదవాలి స్పీడ్గా. యోబు గ్రంథం. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయ్యావు. అది నీకు తగలగా నీవు ఏం పడుతున్నావు? కలవరపడుతున్నావు. ఎవరంటున్న మాట ఇది? తేమానీయుడైన ఎలీఫజు, యోబు యొక్క స్నేహితుల్లో ఒక స్నేహితుడు ఇలా అంటున్నాడు, యోబు నీకు శ్రమ కలుగగా నీవేమైపోతున్నావు? శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయ్యావు. ఆ శ్రమ నీకు తగిలినప్పుడు నీవేమైపోతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు అంటే, యోబుకి వచ్చినటువంటి శ్రమ, యోబు జీవితంలోనికి వచ్చినటువంటి ఆ శ్రమ అతనిని దేనికి గురి చేసిందనంటే, కలవరానికి ఆయన్ని గురి చేసింది. 77వ కీర్తన చదవండి, 2వదిగా 4వ చరణం. 77వ కీర్తన 4వ చరణంలో, నేను కలవరపడుచు ఏం చేయలేకపోతున్నాను? మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. ఎవరో? ఆసాపు. ఎవరండి మాట చెప్పేది? ఆసాపు అంటున్నాడు ఈ మాట. దేవా, నీవు నా కన్నులు మూతపడనివ్వు, నేను కలవరపడుచు మాట్లాడలేకపోతున్నాను. అంటే కలవరం వచ్చినప్పుడు ఏమి రావన్నమాట? మాటలు రావు. కలవరం హృదయంలో ఒక రకమైన గలిబిలి, ఒక రకమైన పరిస్థితులు వచ్చినప్పుడు మాటలు రావు నోటంపడ. ఇప్పుడు ఆసాపు అదే చెప్తున్నాడు, నేను కలవరపడుచు ఏమి చేయలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను. యోబు కలిగినటువంటి శ్రమ చెప్పండి, అతన్ని దేనికి గురి చేసింది? కలవరానికి. రెండవదిగా ఇక్కడ ఎవరిని చూస్తున్నాం? ఆసాపును చూస్తున్నాం. మూడవదిగా కూడా చూస్తారా? హబక్కుకు గ్రంథం 3:16. జస్ట్ మీకు ఒక అవగాహన కొరకు నేను వివరించకుండా జ్ఞాపకం చేస్తున్నాను. హబక్కుకు గ్రంథం 3:16. నేను వినగా. హబక్కుకు గ్రంథం 3:16. నా అంతరంగమందు కలవరపడుచున్నాను. చాలండి, ఒకటే మాట. హబక్కుకు ఏమంటున్నాడు? నా అంతరంగములో ఏం పడుతున్నాను? అంతరంగం అంటే ఏంటి? సీరియల్ కాదు. కొంతమంది అంతరంగాల ఏదో రంగాలు ఏదో వచ్చింది కదండి. ప్రియమైన దేవుని, అవి బాగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ భక్తుడు చెప్తే, నా అంతరంగమందు అంటే నా హృదయములో ఏం పడుతున్నాను? కలవరం. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు. హబక్కుకు గ్రంథం మీరు 1వ అధ్యాయం కనుక ఇప్పుడు చదవద్దండి, ఇప్పుడు చదవద్దు, వినండి, నా వైపు చూడండి. 1-2 అధ్యాయాలు చదువుతూ ఉంటుంటే అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విధానాలు, వాటన్నిటిని బట్టి హబక్కుకు ఒకేసారి ఏమొచ్చేసింది ఆయన హృదయంలోనికి? కలవరం. ఏంటిది పరిస్థితి? ఇలాగైపోయింది ఏంటి పరిస్థితి అనేటువంటి ఆ కలవరంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఎంతగా బలపరిచాడో, ధైర్యపరిచాడో, తిరిగి మరలా ఆ కలవరములో నుండి హబక్కుకు బయటకు వచ్చి దేవునిలో ఎంత అద్భుతంగా ఆనందించాడో మనము హబక్కుకు గ్రంథము ఆ చివరి అధ్యాయములో మనము చూడగలుగుతాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఎంతమంది గురించి చెప్పాను? హలో, 3. మొదటి వ్యక్తి ఎవరు? యోబు. 2 ఆసాపు. 3 హబక్కుకు. అంటే వీళ్ళ భక్తులే. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీళ్ళ వ్యక్తులందరూ ఎవరు చెప్పండి? భక్తులే. కానీ వాళ్ళకి కలిగిన పరిస్థితులను బట్టి వాళ్ళ హృదయంలోనికి చెప్పండి ఏమొచ్చింది? కలవరం వచ్చింది. కానీ ఆ కలవరంలా లేదు. ఆ కలవరంలా దేవుడు ఉండనివ్వలేదు. ఆ కలవరాన్ని తొలగించి వారి జీవితంలో దేవుడు అద్భుతములు చేశాడు. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలి. విశ్వసించిన వాళ్ళు అలా చేస్తారు. దేవుని వాక్యం హృదయాన్ని తాకిన వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఉంటారు. లేకపోతే ఇంకా అలా మౌనంగానే ఉండిపోతాం మనం. అలా ఉండడానికి వీల్లేదు. కలవరానికి కారణాలు అనేకం.
యేసయ్య కూడా చెప్పారు, ప్రభు అయిన యేసయ్య. ఆయన కూడా ఏం చెప్పారో యేసయ్య మాటల్లో కూడా చదవండి. మత్తయి సువార్త 24:6. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం. ఆ యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి. చూసారా, ఇక్కడ యేసయ్య అంటున్నారు, మీరు వేటిని గురించి వింటారు? యుద్ధాలను గురించి వింటారు, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. ఇక్కడ చాలా ఉన్నాయి అక్కడ విషయాలు. ఈ మాట మత్తయి సువార్తలో ఉంటాయి, మార్కు సువార్తలో కూడా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల గురించి మీరు వింటున్నప్పుడు చెప్పండి, మీరు ఏమవ్వకుండా చూసుకోండి. కొంతమందికి చూడండి ఎంత కలవరమో. అందుకని అంటారన్నమాట, అయ్యి బాబోయ్ ఆవిడ గుండెశాల ఎలాంటిదట, బలహీనమైనది. అందుకని మీ అమ్మకి చెప్పొద్దురా బాబు ఈ మాట, మీ నాన్నకి చెప్పొద్దురు ఈ మాట అని కొంతమందికి చెప్పకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే కొన్ని గుండె ఎలాగ ఉంటాయన్నమాట, కొన్ని గుండెకాయలు గట్టి గుండెకాయలు అండి, వాళ్ళకి ఏం చెప్పినా పెద్ద అప్పుడు అయిందా ఇప్పుడు ఏంటి అంటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ విషయం ఇది లేదు. కానీ కొంతమంది బలహీనంగా ఉంటారు. ఇక్కడ యేసయ్య కూడా ఇలాంటివి వింటారు, మీరు ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఇవి ఎప్పుడు జరుగుతాయి? ఏ దినాల్లో జరుగుతాయి? అంత్య దినములలో. చెప్పండి, ఏ దినములలో? ప్రస్తుతం ఏ దినాల్లో ఉన్నాం మనము? ఆ రోజుల్లోనే ఉన్నాం. అలాంటి విషయాల గురించే మనం వింటున్నాం. ప్రస్తుతం వింటున్నాం. ఇంకా రాగల దినాల్లో ఇంతకంటే భయంకరమైనవి వినబోతున్నాం. ఎన్ని వినబోతున్నప్పటికీ కూడా ప్రభు చెప్తున్న మాట, అలాంటి మీకు వినబడేటప్పుడు మీరు ఏం పడకుండా చూసుకోండి అది. కాబట్టి ఈరోజు మీ కలవరానికి కారణం ఏంటి? ఒకవేళ ఏ కలవరం లేదనుకోండి, గొడవే లేదు. కానీ ఎవరో ఒకరు ఏదో ఒక కలవరము చేత మీ యొక్క జీవితంలో కలవరపడుతున్నారు కదా. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించా, లేక ఆర్థికపరమైన పరిస్థితులను గురించా, లేక నీ యొక్క భర్తను గురించా, అది నీ బిడ్డలను గురించా, నీ భవిష్యత్తును గురించా, దేనిని గురించి నీకు కలవరం? ఎలాగా, ఏంటి? రేపే ఆఖరి డేటు చెప్పారు, కుదరదన్నారు. రావాలన్నారు, వెళ్ళాలట, ఏంటి అని ఇలాగ కొన్నిసార్లు పరిస్థితి ఏమైపోతుంది అని అంటే కనుక వినే మాటలను బట్టే కానీ, చూచే పరిస్థితులను బట్టి కానీ హృదయములో ఒక రకమైన మాట్లాడరేమ్మా. కరోనాలో అందరి హృదయాలు ఏమైపోయినాయి? అనుకోండి, ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా పోయారా, పోతే పోనీ జీడిపప్పు పట్టరండి, పట్టరండి అని చెప్పి శుభ్రంగా తినేస్తా ఆ రోజుల్లో ఉన్నారు. కానీ కొంతమంది మాత్రము జీడిపప్పు ముందెట్టినా కానీ, ఏ బాదం పప్పు ముందెట్టినా, ఏ పప్పు ముందెట్టినా కానీ చెప్పండి, కొంతమంది మాత్రం ముట్టకుండా ఈ ఫోన్ రింగ్ అయితే చాలు కొంతమందికి ఏమైపోయేదట, ఇప్పుడేమో ఎవరు ఫోన్ చేస్తే బాగుంటుంది మాట్లాడదామని. కానీ కరోనాలో మాత్రం అయ్యి బాబోయ్, టింగ్ 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 అంటే వీళ్ళకి లోపల టింగ్ టింగ్ అనేది అలా పోయింది. ఎవడొకడు వచ్చి చూడు అనమాట, వచ్చేసి ఇదిగో ఇంకేముంది అట్టాడోళ్ళు ఇదిలోని ఆ పక్కనే కర్రలు కట్టేసి, ఈ పక్కనే ముగ్గేసారు, కర్రలు కట్టేశారు అనేటప్పటికి అనమాట అండి. ఇంకా ఆ క్లాత్ కట్టేసేసారు, వాళ్ళేమో బరకం కట్టేసుకున్నారు, రానివ్వట్లేదు. ఇలాంటి మాటలు వినబడేటప్పటికి ఒక్కొక్కళ్ళకి చూడండి ఇంకా ఎలా ఉండేది అనమాట. ఇక కలవరమే కలవరం కదా. అంటే మనిషి యొక్క జీవితంలోనికి కొన్ని పరిస్థితులు చెప్పండి ఏం తెచ్చి పెడతా ఉంటాయి? కలవరం. కాబట్టి కలవరానికి కారణాలు ఏమున్నా ప్రభు చెప్పే గొప్ప మాట, మీ హృదయములను కలవర పడనీయకుడి. ప్రభుకి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేనిని బట్టి నువ్వు కలవరంతో ఉన్నావు నాకు తెలియదు. ఏ పరిస్థితి నిన్ను కలవరానికి గురి చేస్తుందో నాకు తెలియదు. మందిరంలో ఉన్నంతసేపు నేను బాగానే ఉంటున్నానండి పాస్టర్ గారు, నిజమేనండి. ఆ మాటలు చాలా గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాయండి. మరలా ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వ్యక్తితో నేనేం చెప్పాలా, ఆ సమాధానం ఎలా చెప్పాలా ఏంటని చెప్పి ఒక రకమైనటువంటి టెన్షన్ నాలోనికి వచ్చేస్తూ ఉంది.
అని ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధపడేవారు, వేదన చెందేవారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రభువారు కలవరపడొద్దు అని ఏమండి చెప్పారు అని అంటే దాని వెనకాల ఏదో ఏమండి కీలకమైన విషయం ఉంటుంది, లేకుండా ప్రభు చెప్పరు. కాబట్టి ఈ రాత్రి మనము కొన్ని విషయాలు త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే కలవరపడక. ఏమండి మనము చేయవలసిన పనులేంటి? కలవరపడొద్దని ప్రభు చెప్పారు. ఓఎస్, మంచిదే. మరి కలవరపడక ఏం చేయాలి? ఏం చెయ్యాలి? మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. కొంతమంది కలవరంలో కలవరంలో ఏం చేస్తారు? చెయ్యకూడని కొన్ని పొరపాట్లు చేసేస్తారు. నా మతి మండ అని మళ్ళా వాళ్ళే తిట్టుకుని కొట్టుకుని, అయ్యయ్యో ఆ టైంలోనండి బాబు బుర్ర ఏమీనండి పని చేయలేదని అంటారు చూడండి. అందుకనే మరి హృదయంలో ఒక రకమైన దిగులు కానీ కలవరం కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు జాగ్రత్తగా చెప్పండి ఏం చేయాలన్నమాట? ప్రశాంతంగా ఏం చేయాలి మనము? ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన ఒడిలోనికి వెళ్ళిపోయి ఇందాక పాడుకున్నట్లుగా ఒదిగిపోవాలి. అది చెయ్యరు, వెంటనే కొట్టేస్తూ ఉంటారనమాట. ఏంటి కొట్టేయటం అంటే? ఫోను కొట్టేసి, అమ్మా ఇలాగొచ్చేసింది అమ్మ మంచి అమ్మ అయితే పర్వాలేదు, ఒక్కొక్క అమ్మ ఉంటుందండి. అమ్మో ఆ అమ్మకి ఎన్ని దండాలు ఎట్టినా కానీ ఇది వెంటనే ఉంటుందంటే సూట్ కేసు అయ్యా పట్టుకుని సర్దుకుని వచ్చే పిల్లల్ని ఎత్తుకుని తర్వాత ఏమన్నట్టు చూసుకుందాం. ఒకళ్ళు ఉంటారంటే స్పాట్లో. అప్పుడు మళ్ళా తర్వాత కొన్ని రోజులైన తర్వాత అనవసరంగా మా అమ్మ చెప్పిన మాట విని, మా బాబు చెప్పిన మాట విని, మా మేనమామ చెప్పిన మాట విని నా కాపురాన్ని నేనే ఏం చేసుకున్నానండి బాబు. మరి ఎందుకు మరి ఆ కలవరంలో? ఏమండి వెంటనే కొట్టేయడం కాదు. నేను అంటాను, కలవరంలో వెంటనే ఆళ్ళకే కొట్టేయడం కాదు. ఫోను ఎవరు కొట్టేయాలి? 333 కొట్టేయాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి తెలుసు ఏసై ఫోన్ నెంబర్? మీకు సండే స్కూల్ పిల్లలకు బాగా తెలుసు. ఏసై ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పలేదా? 333. అదే 333 అంటే ఏంటి? మీరు ఆగండి, వాళ్ళ చేత చెప్పిద్దాం. మీరు ఆగండి, మీకు తెలుసు. చెప్పరే? తెలీదా? ఏసై ఫోన్ నెంబర్ చెప్పలేదు ఇంతవరకునే. చెప్పిన బుర్రలో లేదేమో. ఈ ఫోన్ నెంబర్లు ఉండవు, ఒక్కొక్కరికి వేరే ఫోన్ నెంబర్లు ఉంటాయి. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా ఏళ్ళు చెప్పిన మాట 33:3, నాకు మొర్ర పెట్టుము నేను నీకు. కొడితే ఎవరో కొట్టాలి ఫోను? ఆయన మంచి ఆలోచన చెప్తాడు. స్తోత్రం చెప్పండి. కొంపలు ఎడదీసే ఆలోచనలు ఉండవు, చిచ్చులు పెట్టే ఉండవు ఒక్కొక్కళ్ళు. అందుకనే అనవసరంగా ఆ సుబ్బుగడికి చేశానండి బాబు, ఆడు అనవసరంగా ఆడు ఇలా చెప్పాడండి బాబు అని ఆడి మీద వీడి మీద ఎట్టేస్తారు. నేను అంటాను, అసలు ఆడికి ఎవడు ఫోన్ చేయమన్నాడు నిన్ను? ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నావు? నువ్వు కంగారు అనమాట. ఆ టెన్షన్లోనండి, ఆ కలవరంలోనండి. అందుకని కొన్నిసార్లు కలవరంతో చెయ్యకూడనటువంటి కొన్ని పొరపాట్లు చేసేస్తాం. ఫోన్ ఎప్పుడు చేయాలి? ఫోన్ ఎప్పుడు చేయాలి? ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువుని అడిగినప్పుడు, ఆల్రెడీ ప్రేయర్లో ఉండగా, ప్రార్థనలో ఉండగా దేవుడు ఎవరికి చేయాలో, ఎవరితో మాట్లాడాలో అన్నీ ఆయనే చెప్పేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ముందు ఆయనతో మాట్లాడడం మానేసేసి మన దగ్గర ఉన్నా కానీ ఒక్కొక్కరు ఏమంటారంటే, నిన్నేనండి బాబు, నిన్నేనంటే ఒక ఆయన వచ్చి అడ్డుకుపోయాడు. ఉత్తు మాటలో ఎందుకు వచ్చింది? అలాగని అసలు ఏంటి ఈ కలవరంతో కొంతమంది చేసేటువంటి కొన్ని ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పైనటువంటి నిర్ణయాలు, తప్పైనటువంటి ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అందుకనే నేను చెప్తున్నాను, కలవరపడక మనం చేయవలసిన పనులేంటి? నెంబర్ 1, మొట్టమొదటిది కలవరపడక. అదే వచనం చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు ఏంటమ్మా? నాయందును విశ్వాసముంచుడి. దేవుని యందు ఏముంచుతున్నారు? అది నాయందు కూడా ఏముంచండి? యేసయ్య చెప్తా ఉన్నారు. మొట్టమొదటిది కలవరపడక మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందరు చెప్పండి మంచి మాట. అమ్మా దేవుని యందు ఏముంచాలి? అక్కడ 2 అంకి వేసి నెత్తి మీద ఏమనుందో చూడండి, కింద 2 అంకి ఉంటుంది అక్కడ కింద. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనుందా?
అది. కాబట్టి ఈరోజు కలవరపడక, ఏమండి, కాళ్ళు కాళ్ళిన పిల్లిలాగా, ఏమండి, అక్కడిక్కడికి తిరగడం కాదు. ఏమండి, సోది చెప్పించుకోవడానికో, లేకపోతే జ్యోతిష్కుల దగ్గరకో, వాళ్ళ దగ్గరకో, వీళ్ళ దగ్గరకో కాళ్ళ కాలినటువంటి పిల్లిలాగా తిరగడం కాదు. నువ్వు కలవరపడక, ఆ కలవరం వచ్చి కరెక్టే కాదనడం లేదు. ఆ సమయంలో ప్రభువా, ఈ పరిస్థితిని బట్టి నేను కలవరపడిపోతున్నాను, ఈ పరిస్థితి నన్ను కలవరానికి గురి చేసింది, కానీ ఇందులో నుండి నన్ను బయటికి తేగలిగిన వాడు నీవే గనక నీ మీదే నేనేముంచుతున్నానమాట, విశ్వాసం ఉంచుతున్నానని దేవుని యందు చెప్పని ఉంచాలి. అది దేవుని యందు మనము విశ్వాసం ఉంచగలిగితే, దేవుని ఎడల మనము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, ఏమంటే మన హృదయములో ఉన్న కలవరాన్ని, ఆ కలవరానికి కారణమైన పరిస్థితులను దేవుడు అద్భుతముగా మార్చివేస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి బిగ్గర. దేవుని యందు ఏముంచాలమ్మా? విశ్వాసం. విశ్వాసం విశ్వాసం అంటే ఏంటన్నమాట? దేవుని మీద విశ్వాసం. విశ్వాసం అంటే తెలుసు కదా అందరికీ. ఎబ్రీ పత్రిక 11:1 చదవద్దు. అది విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసమనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇక మీకు అర్థమయ్యేలాగా చెప్పడమే. ఏమండి, ఇక మా యొక్క జీవిత పరమార్థమేమో అనుకుంటాం. ఇక ఏమండి, విశ్వాసం అంటే సింపుల్గా, తేలిగ్గా అరటిపండు ఒలుసు నోట్లో పెట్టినట్లుగా చెప్పాలనంటే, ఒక ఊళ్ళో వర్షాలు పడడం లేదట. ఒక ఊళ్ళో ఏం పడడం లేదు తెలుసా? ఏమంటే వర్షాలు పడడం లేదట. వర్షాలు పడడం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవునికి ప్రార్థన చేయడానికని, ఏమంటే దేవుని మందిరానికి వెళుతున్నారట, లేక దేవుని మందిరానికి వెళ్ళారట. కానీ అందరూ దేవుని మందిరానికి వెళ్ళారు, కానీ ఒకడు మాత్రం గొడుగు పట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళాడట. దాన్ని ఏమంటారన్నమాట? విశ్వాసం. స్తోత్రం చెప్పండి. అంటే విశ్వాసం అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి, అందరూ మందిరానికి వెళ్ళారు ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఏం కురవాలని? వర్షాలు. కానీ ఈడు మాత్రం ఏం పట్టుకెళ్ళాడు అంటే, ఆడికేముంది మరి? ఎంతమంది గొడుగులు తెచ్చుకుంటున్నారు? గొడుగులంటే ఈ పరిస్థితి పట్టని కాదు. ఏమండి, వర్షాలు, ఏమండి, ఆల్రెడీ ఎండాకాలంలోనే మనకేం పడుతున్నాయి చెప్ప. రోజు విశ్వాసం అంటే అలా ఉండాలన్నమాట. కానీ కొంతమందికి, ఏమండి, దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ బాగుంటాయి, కానీ లోపల మాత్రం ఏముండదు. ఏమో ఏం చేస్తాడో దేవుడు. 50 రోజులు అంటే 50 రోజులు, 47 రోజులు అయిపోయినాయి. అప్పుడే 47 రోజులు అయిపోయినాయి, కానీ ఏమీ మాత్రం నాకు సుఖం లేదమ్మా, ఏమండి, లేకపోతే అది అవ్వలేదమ్మా, ఇది అవ్వలేదు. ఏంటా అంటే ఆ మాటలు ఏం మాటలు అంటారు? అవిశ్వాసముతో ఉన్న మాటలు. విశ్వాసం అంటే ఎలా ఉండాలన్నమాట? 47 రోజులు కాదు, 48 రోజులు కాదు, ఏమండి, రెప్పపాటులో నా దేవుడు అద్భుతము చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది. ఆమేన్, హల్లెలూయా. ఆ నిమిషంలో అలాగా కను రెప్పపాటులు చేస్తాడు ఆయన. ఆయనకి అంతా ఇప్పుడు పరిస్థితి చాలా ఇదిగా ఉండొచ్చు. ఇక ఏమండి, ఫైనల్ అన్నమాట. చాలా విషయాలు నేను అవన్నీ కూడా ఇప్పుడు నేను వివరించలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, కానీ ఇక ఫైనల్ అంటే ఇంకా అంతా వాళ్ళ వైపే ఉందండి. ఇక కేసు మన మీద అయ్యేలా లేదు అసలు. కానీ ఏంటో తెలియదండి, మిరకలు జరిగినట్లు అద్భుతంగా ఆ ఆఖరి దేవుడు అద్భుతం చేసి మనకు విజయాన్ని ఇచ్చాడండి అని చెప్పిన వాళ్ళు, ఏమండి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. డాక్టర్లు చెప్పేశారు ఇక అసలు అవకాశాలు బ్రతకడానికి ఛాన్స్ లేదు, తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ ప్రభువా, నువ్వేనాయన బ్రతికించి నీ సాక్షిగా నిలబెట్టుకొని ఆయనను ప్రార్థన చేసుకున్నామండి. అద్భుతం అంటేనండి, దేవుడు ఆశ్చర్యకరంగా ఆ ఆఖరి టైంలో ఆ మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయినటువంటి, ఏమండి, నా బిడ్డను, లేక నా భర్తను, నా భార్యను, నా వ్యక్తిని దేవుడు ఈరోజు, ఏమండి, సజీవ సాక్షిగా నిలబెట్టుకున్నాడని చెప్పిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎప్పుడు చేయగలడు దేవుడు కార్యం అమ్మా? విశ్వాసం ద్వారా, విశ్వాసం వలనే. ఎప్పుడంటే ఇప్పుడు నేను చెప్పే మాటలను బట్టి, ఏమండి, ఆఖరి రెప్పపాటులో దేవుడు అద్భుతం చేయగలడు. చూస్తున్నాడు అనమాట. అసలు
ఎంతవరకు నా బిడ్డ నా మీద విశ్వాసం కలిగి అందుకనే మనం కూడా మన విశ్వాసాన్ని చెప్పండి ఎప్పుడు దాకా ఏమండి మనము దాన్ని గట్టిగా ఏమండి పట్టుకుని ఉండాలి అని అంటే గనక చివరి దాకా ఆఖరి దాకా పౌలు అందుకని అంటాడు విశ్వాసమును నేనేం చేశాను కాపాడుకున్నాను. స్మరణ సంఘంతో ఏమంటే దేవుడు అదే చెప్తాడు 10 దినములు మీకు ఏం కలుగుతుంది, 10 రోజులు మీకు శ్రమ వస్తుంది, కానీ మరణం వరకు అది మీకు జీవకిరీటం చివరి దాకా ఉండాలి మనం. అంతేగాని దేవుడు ఏదో చేస్తాను అనుకున్నాడండి చెప్తాను అనుకున్నాడండి అని కొంతమంది దేవుడితో బేరాలు పెట్టుకుంటారు. ఇదేంటో మరి నాకు తెలియదు. అందుకనే అలాంటి మాట్లాడినటువంటి వాళ్ళతో కొంచెం ఎక్కువగా అప్పుడు వెంటనే అలా కాదమ్మా, మీరు పొరపడుతున్నారు, మీరు ఏదో జరిగితే అలాగని కాదు, మీరు పూర్తిగా విశ్వసించండి. విశ్వసించిన వారి జీవితాల్లో నా దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. ఏమండి దీనికి యెషయా గ్రంథము 28:16 నోట్ చేసుకుంటే విశ్వసించువాడు కలవరపడడు అనే మాట మీరు ఆఖరిలో చదువుకుంటారు. తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదవక్కర్లేదు. కానీ నిజంగా దేవుని పిల్లలంగా దేవుని యందు మనకి ఏముంటే విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము చెప్పండి మనల్ని ఏం పడనివ్వదు. అది అంటే విశ్వాసం లేని వాళ్ళే ఎప్పుడు ఏం పడుతూ ఉంటారు, ఏదో అయిపోద్దేమో, ఏదో చేస్తుందో, ఏది తినేస్తుందో, ఏమైపోద్దో అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని మీద కనుక నీకు విశ్వాసం ఉంటే ఏ పరిస్థితిని బట్టి చెప్పండి ఏం పడవు, కలవరపడవు. కాబట్టి కలవరపడక మనం ఏం చేయాలి చెప్పండి వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చెప్పండి అందరూ దేవుని యందు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 రెండవ మాట తర్వాత వచ్చిన చదవండి. నా తండ్రి ఇంట అక్కడున్న మాటలే ధ్యానం చేస్తున్నాను నేను, వేరే ప్రక్కకి ఎక్కడికి వెళ్ళట్లేదు. వినండి జాగ్రత్తగా, ముగిస్తాను బేగా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తున్నాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళడమే కాదు, స్థలము సిద్ధపరిచి నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని ఏం చేస్తాను. అది ఏమండి మాటలు మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ మాటలు ఏమండి మనలో ఏం కలిగేలా చేస్తున్నాయి? ఏం కలిగేలా చేస్తున్నాయి? వెరీ గుడ్. ఏమండి మీరు చక్కగా క్యాచ్ చేశారు. ఏమండి నిరీక్షణ అంటే ఆ మాటలు యేసయ్య ఏమండి ఇదిగో నేను వెళ్ళిపోతున్నాననే కలవరం మీరు కలిగి ఉన్నారు కదా. అందుకనే ముందైతే కలవరపడకండి అనేదో మచ్చుకేదో మాట చెప్పి వదిలేయడం కాదండి. పైన ఒక మాట చెప్పిన తర్వాత ఇదిగో నా తండ్రి ఇంట ఏమున్నాయి, నివాసాలు ఉన్నాయి, అనేక నివాసాలు ఉన్నాయి. లేకపోతే మీకు చెప్తాను, ఇప్పుడు నేను మీకు స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, వెళ్ళి అక్కడ మీకు స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి ఏం చేస్తాను. అబ్బా ఏమి అద్భుతమైనటువంటి ఏమండి నిరీక్షణను కలగజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు కలవరపడక చెప్పండి ఏం కలిగి ఉండాలి? రెండవదిగా నిరీక్షణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? నిరీక్షణ అనే మాటను ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? హోప్ అంటారు. ఏమంటారు? హోప్ అంటారు. ఏమండి కొన్నిసార్లు డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు హోప్స్ లేవండి అంటారు. చెప్పండి డాక్టర్లు కూడా ఏమంటారనమాట, హోప్స్ లేవండి ఈ వ్యక్తి బ్రతకడానికి. కొన్నిసార్లు హోప్స్ ఉండవు మనము నమ్మడానికి కానీ ఎదురు చూడడానికి కానీ లేకపోయినా ఏమండి దేవుని ఎడల గనక మనము నిరీక్షణ కలిగి ఉంటే, దేవుని కొరకు కనుక మనము కనిపెట్టుకోగలిగితే ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు ఏం చెయ్యదు. అది ఇప్పుడు ఏమంటే విశ్వాసం అంటే ఏంటో చూసాం. మరి నిరీక్షణ అంటే ఏంటి? ఏమండి నిరీక్షణ అంటే ఏంటి? మామూలుగా అదే మీరు చెప్పే మాట ఏమండి కరెక్ట్ అయిన మాట మీరు ఆలోచిస్తున్నారు ఇది చెప్పడానికి. ఎదురు చూడడం లేక కనిపెట్టడం, దేవుడు తప్పకుండా ఏమండి ఇస్తాడు లేక చేస్తాడు అనేటువంటి. మానవ జీవితంలో కూడా ఏమండి ప్రతి ఒక్కరికి కూడా ఇది మనము కలిగి ఉంటాం తెలియకుండా ఎవరికైనప్పటికీ కూడా. ఏమండి విశ్వాసం అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాను కదా ఒక మాట. అలాగే నిరీక్షణ గురించి కూడా, లేక నిరీక్షణని మరొకటి ఏంటంటే ఆశ అని కూడా అంటారు. ఆశ కలిగి ఉండడం ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఉంటుంది కదండి. మనము రేపు బతుకుంటామో లేదో తెలీదు. ఏమంటే ఎవరికైనా తెలుసా రేపు బతుకుంటామో లేదో? చెప్పండి ఎవరికి
తెలియదు. కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం అలారం పెట్టుకు పడుకుంటాం. కొంతమందికి లేదేమో అలాంటిది. మంచిదండి, మీకు ఇంక ఉండదు, ఇంకా అలారం ఉండదు, ఎలారం ఉండదు, ఇంకా అలారం లేదు, ఇలారం లేదు, ఏ ఆరం లేదు. ఇక ఏంటంటే మీరు ఇంక ఎప్పుడు లెగితే అప్పుడు. ఏమండి 10ంటికి అయితే 10, ఏమండి 11 అయితే 11, ఎప్పుడైతే అప్పుడు అనమాట. కొంతమంది దేవునికి స్తోత్రం కలుగును గాక. పెంచినన్న హల్లెలూయా. కాబట్టి రేపు బతుకుంటామో లేదో మనకు తెలియదు, కానీ అలారం పెట్టుకుని మరి నేనైతే అలా పడుకుంటాను. దేవునికి స్తోత్రం కలుగును. అంటే నాకు మెలకు వస్తుంది ఆ సమయానికి లేవాలని. కానీ ఎందుకైనా మంచిది, మనం మనుషులం కాబట్టి. ఏమండి ఏమో గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి కాస్త ఇదైనా మనల్ని కొంచెం లేపుతుందని పెట్టుకుని మరి పడుకుంటాం. మా పాస్టర్మ గారు అలారం అయితే మామూలుగా ఉండదు. ఇక ఏమండి ఎవరికి కూడా నిద్ర ఉండదు. ఎందుకనంటే ఆవిడ ఒక వెర్షన్లో పెట్టుకోదనమాట. నేననుకో ఒక టైం పెట్టుకుంటాను, 5 లేక 4:30 అని, ఏదైతే ఒక ఇలాగా. కానీ ఆవిడ పెట్టేటువంటి అలారం అయితే ఇంకా మామూలుగా కాదనమాట అండి. ఏమంటే నిమిషానికి చెప్పండి ఏమవుతుందంటే మోగుతానే ఉంటుంది. ఇక రకరకాలుగా ఉంటుంది అనమాట. 5, 11 ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, రేపు బతుకుంటామో తెలియకపోయినా అలారం పెట్టుకుని పడుకుంటున్నామంటే మనలో ఏముందని ఆశ ఉంది కాబట్టి. ఏమండి ఈరోజు అలాగని నేను అంటాను, ఆ ఆశ ఏంటో, ఆ ఆశ ఏంటో చెప్పండి. ఎవరి మీద పెట్టుకుంటే? దేవుని మీద పెట్టుకుంటే. ఆశ కలిగినటువంటి మన ప్రాణాన్ని దేవుడు కదా. కాబట్టి ఈరోజు యేసే ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? ఇదిగో మీరు, నేను వెళ్ళిపోతున్నానని, నేను ఉండనని మీరు ఏమాత్రం ఆందోళన చెందకండి. నేను వెళుతున్నదే ఎందుకు వెళ్తాను? మీకు స్థలము. అది నేను వెళ్ళకపోతే మీకేమి లేదు, స్థలం లేదు. ఎక్కడ? ఇంద్రమ్మ కాలనీలో కాదు. ఇక్కడ అనుకుంటున్నారు కొంతమంది. మాకు తలవ రాలేదండి, తలవ రాలేదని అంటూ ఉంటారు ఎంతసేపు ఒక్కొక్కళ్ళు. నేనంటాను, ఇక్కడ తలం ఎలాగున్నానా అక్కడ తలం చూసుకోరా బాబు ముందు నువ్వు. ఇక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కడ మనకు స్థలం ఉండాలన్నమాట. అక్కడ యేసయ్య వచ్చింది మన కొరకు, రక్తము గార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళింది ఎందుకనంటే అక్కడ స్థలమును మన కొరకు ఏం చేయడానికి? సిద్ధపరచడానికి. సిద్ధపరిచి మరలా యేసయ్య మేఘాల మీద, ఏమండి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో తిరిగి రాబోతున్నాడు. వచ్చి మనలను అక్కడికి తీసుకుని వెళతాడు. ఏమండి దాని కొరకు మనం ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? నా యేసయ్య వస్తాడు, నన్ను ఆయనతో పాటు తీసుకుని వెళతాడు, నా కొరకు కట్టిన ఆ అందమైన ఇంటిలో నన్ను పెడతాడని ఆ శుభప్రదమైన నిరీక్షణతో మనం ఎప్పుడు బ్రతుకుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. అంతేగాని లేనిపోని నిరీక్షణలో మీరు పెట్టుకోక. అది అబ్రహాముకి అన్నున్న పునాదులు కలిగిన పట్టణం కోసం ఎప్పుడు ఏం చేసేవాడట అది. కాబట్టి రెండవది కలవరపడక. రెండవది మనం ఏం చేయాలండి? నిరీక్ష. చివరి మాట చెప్పి ముగిస్తాను. అందులో 12 వచనం చదవండి. 12, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కనుక నేను చేసే కార్యాలు నాయందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తారు, వాటి మరి గొప్పవియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మీరు ఒక మాట పట్టుకోవాలి. ఇందులో ఏమిటి అని అంటే, యేసయ్య చెప్తున్నారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు నేను ఉండటం లేదు కదా. ఏమండి యేసయ్య, మరి యేసయ్య మీరు ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినాయి, వీళ్ళ ఉద్దేశం అలాగ ఉండొచ్చు కదా. కాబట్టి ఆయన వెళ్ళిపోతే ఏం ఆగిపోతాయి? అద్భుతాలు ఆగిపోతాయేమో, స్వస్థతలు ఆగిపోతాయేమో. ఇప్పుడు కూడా చాలా కూడా ఉన్నారనమాట. యేసయ్య ఎప్పుడైతే ఆయన పరలోకానికి వెళ్ళిపోయారో అప్పుడుతోటే చెప్పండి ఏం ఆగిపోయినాయి? స్వస్థతలు ఆగిపోయినాయి, అద్భుతాలు ఆగిపోయి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. అయితే ఇక్కడ యేసయ్య ఏమంటున్నారు? నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అయితే మీరు గమనించవలసిందేంటి? నాకంటే, మరలా చదవండి ఒకసారి స్పష్టంగా మాట, నాకంటే గొప్ప క్రియలు అతడు. అది ఇక్కడ ఆగిపోవడం కాదు. ఏమండి అందుకనే కదా నిజంగా నన్ను అడిగితే, ఏమండి 100% ఇక్కడ యేసయ్య చెప్పిన మాట శిష్యుల యొక్క పరిచర్యలో నెరవేరిందా లేదా మీరే చెప్పండి.
యేసయ్య కంటే, యేసయ్య చేసినటువంటి అద్భుతాల కంటే చెప్పండి, ఎవరి ద్వారా? ఆయన ఆత్మ ద్వారా జరిగించుకున్నారు, శిష్యుల ద్వారా. అందుకని ఏ గ్రంథం రాయబడింది బైబిల్లో? అపోస్తులుల కార్యాలు. చెప్పండి, ఏ కార్యాలు? యేసయ్య కేవలము మామూలుగా చెయ్యి ఉంచి ఎలా ప్రార్థన చేశారు. అద్భుతం చెప్పన, పేతురు గారటండి నీడ పడితే రోగులు ఏమైపోయారట? రోగుల్ని తీసుకొచ్చి మంచాల మీద అక్కడ పెట్టేసేవారట. ఏమండి, పేతురు గారు ఇప్పుడు చేతులను చెక్కలొద్దు, నూనె పోయి ఎక్కలొద్దు, ప్రార్థన చేయక్కర్లొద్దు, ఆయన అలా నడిచి వెళ్ళిపోతా ఉంటుంటే నీడ పడితే కుంటోడు ఏమైపోయేవాడంట? లేచి పరిగెట్టుకుని వెళ్ళిపోయేవాడట. గుడ్డివాడు చూసేవాడు. చూసారా? అంటే ఏమండి, దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించారు. అయితే నేను వెళ్ళిపోతున్నానని, ఈ పరిచర్య ఆగిపోద్దని, ఈ కార్యాలు మీరు చూడలేరని మీరు ఇదవ్వకండి, కలవరపడకండి. నేను వెళుతున్నాను, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ఈ మాట ఎలా ప్రభు చెప్తున్నారు అని అంటే, ఆఖరిలో ఏమనంటారు? నిశ్చయముగా మీతో చెప్తున్నానన్నారు. ఎలాగా? అది. కాబట్టి ఇక్కడ ఆ మాటను ఆధారంగా చేసుకుని కలవరపడక, మూడవదిగా మనం కలిగి ఉండవలసిన పని ఏంటి అని అంటే, దృఢ నిశ్చయత కలిగి ఉండాలి. మూడవదిగా మనం ఏమి కలిగి ఉండాలి చెప్పండి? దృఢ నిశ్చయత కలిగి ఉండాలి, నిశ్చయత కలిగి ఉండాలి. యేసయ్య కూడా అక్కడ మాట నిశ్చయముగా అని ఉపయోగించారు. ఏమన్నారండి? నిశ్చయముగా అన్నారు. నిశ్చయముగా అంటే మాటకు అర్థం ఏంటి? లేకపోతే ఇంకా పర్యాయ పదాలు వస్తాయి, ఒకే మాట కాదు. నిశ్చయముగా అనే మాట ఖచ్చితముగా, ఏమండి, తిరుగు లేకుండా, లేక నిజముగా. ఎలాగంట? నిజంగా. అంటే యేసయ్య చెప్పిన మాటలన్నీ ఎలాగుంటాయి? ఉత్తుత్తు మాటలు కాదండి. ఆడి అన్ని బొల్లు మాటలు అండి అంటారు చూడండి ఒక్కొక్కళ్ళు. ఆడి అన్నీ ఊరుకోండి బాబా, ఆడి మాటలు నమ్మేరేటండి. ఆడి మాటలు ఎలాగుంటాయని అంటే మామూలుగా ఉండవండి అని కొందరు మాట్లాడుతూ ఉంటారు కొందరు గురించి. కానీ నేను అంటున్నాను, యేసయ్య ఈ మాట వాళ్ళకి ఎలా చెప్తున్నారు అని అంటే, నిశ్చయముగా అనంటే ఖచ్చితముగా, నిజముగా, తిరుగు లేకుండా చెప్తున్నాను ఈ మాట. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు. అందుకని మీరు ఏం పడకండి, కలవరపడకండి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఈరోజు మూడవది, కలవరపడకుండా మనం ఏం చెయ్యాలి అని అంటే, దృఢమైనటువంటి నిశ్చయత కలిగి ఉండాలి. నా ప్రభు నమ్మదగిన వాడు. ఏమంటే నా ప్రార్థనలను దేవుడు వ్యర్థము చేయడు. నా ప్రయాస ఏమి కాదు, వ్యర్థము కాదు. దేవుని పాదాలు నేను పట్టుకుంటున్నాను, దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, దేవుని మీద శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాను అని ఏ నిశ్చయత కలిగి ఉండాలి మనము? దృఢమైన నిశ్చయత. ఎలాంటి నిశ్చయత? దృఢమైన నిశ్చయతతో. ఏమంటే ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. దీనికి మీరు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం నోట్ చేసుకున్నా లేక చదివినా బాగానే ఉంటుంది. ఎబ్రీ పత్రిక 10:22లో రాయబడిన మాట, ఏమండి, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము ఏమండి కలిగిన వారై నిర్మలమైన వాక్యముతో విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై దేవుని సన్నిధానమునకు చేరుదము అనే మాట. అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఏమండి, విశ్వాస విషయములో. ఏ విషయంలో? దేవుని యందు విశ్వాసం ఉందా? మంచిదే. ఏమండి, ఆ విశ్వాస విషయంలో ఏ నిశ్చయత ఉండాలంట? సంపూర్ణ నిశ్చయత. ఏ నిశ్చయత? సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి వారమై ఏమండి ఎక్కడికి చేరాలి మనము? దేవుని సన్నిధికి చేరాలి. ఈరోజు ఆ నిశ్చయితతో వస్తున్నావా దేవుని సన్నిధికి? ఏదో వస్తున్నానండి అలాగా, ఏదో వెళ్తున్నానండి అలాగా. అలా కాదు. దేవుని సన్నిధికి ఎలా రావాలి అని అంటే సంపూర్ణ నిశ్చయితతో. చెప్పండి, ఏ నిశ్చయితతో? సంపూర్ణ నిశ్చయిత అంటే ఏంటన్నమాట దాని అర్థం? దేవుడు తప్పకుండా నా జీవితంలో చేస్తాడు. ఏమండి, ఈ కార్యము నా జీవితంలో తప్పకుండా జరుగుతుంది. నా అవసరత ఆయన మహిమలో తీరుస్తాడు. ఎంత కఠినమైనటువంటి సమస్య అయినా దానికి దేవుడు అద్భుతమైన పరిష్కారము ఇస్తాడు. మంచి రోజులు నా జీవితంలో వస్తాయి. ఏం కలిగి ఉండాలి? దృఢమైన నిశ్చయత. ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉండాలి, మనుషుల మీద కాదు.
ప్రభుత్వాల మీద కాదు, వారు పెట్టే పథకాల మీద కాదు, దేవుని మీద ఎవరికైతే ఆ నిశ్చయత ఉంటుందో వారు ఎప్పుడూ కూడా ఎలా ఉండరు అనంటే కలవరపడరు, ధీమాగా ఏమండి బ్రతికేస్తారు ప్రభువులో. కాబట్టి రాత్రి ప్రభు చెప్తున్న మాట, మీ హృదయములను కలవరపడదు. మీతోటే ప్రభు చెప్తున్నారు. ఎవరు ఏ కలవరంతో ఉన్నారో నాకు తెలియదు, మీ కలవరానికి కారణం కూడా నాకు తెలియదు, అది ప్రభువుకు తెలుసు ఖచ్చితంగా. మీరు చెప్తే ఒకవేళ తెలియొచ్చేమో, ప్రార్థన చేస్తాం, కానీ మీ గుండె లోతులు ఎరిగిన దేవుడు ఈ మాట మీతో చెప్తూ ఉన్నారు. యోబుకి కలవరం వచ్చింది శ్రమను బట్టి, ఆసాపు కలవరపడక మాట్లాడలేకపోయాడు, హబక్కుక్కు కూడా కలవరంతో ఏమండి కుమిలిపోయాడు. ఏమండి యేసయ్య కూడా చెప్పారు, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, జరుగుతాయి, వింటారు, అప్పుడు మీరు చెప్పండి, ఏం పడకండి, కలవరపడక ఏం చెయ్యాలి మనం? కలవరం వచ్చేసిందండి, టెన్షన్ వచ్చేసిందండి, షుగర్ పెరిగిపోయిందండి, బీపీ పెరిగిపోయిందండి, అక్కడికి వెళ్ళిపోయినండి, ఇక్కడికి వెళ్ళిపోయినండి, వాళ్ళు ఏదో రమ్మన్నారని కాబట్టి వెళ్ళిపోయినండి బాబు, నాకు అసలే వెళ్ళాలని లేదండి బాబు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి ఆటో కట్టించుకుని, ఏమండి వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి అని వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టేసి వేరే విధానాలు చేయడం కాదు. కలవరపడక, ఏమండి దేవుని పిల్లలు చేయాల్సినటువంటి ఎన్ని పనులు చెప్పండి? మూడు పనులు. మొదటిగా దేవుని యందు, రెండవది దేవుని యందు, ఈ మూడు కలిగి ఉండండి. మీ కలవరాలన్నీ నా యేసయ్య ఏమండు తొలగించి వాటిని అద్భుతాలుగా మారుచునుగాక. మాటలు హృదయాల్లో పదిలం చేసుకోనండి, ఆ ప్రకారంగా జీవించండి. దేవుని మాటలు దేవుడు మన హృదయాలలో ముద్ర వేసి ఫలభరితంగా చేయునుగాక.